ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రోజున సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ థింకర్స్ బొట్ట మధు మరియు రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేష్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధికార కార్యదర్శి షేక్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కాజా టోల్ ప్లాజా ఆవరణంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మించడం జరిగింది. తెలియజేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని పార్టీ అధిష్టానం నియమించి కీలకంగా మారిపోతుందని పలువురు ప్రజలు భారీ స్థాయిలో విమర్శించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి అఖిలేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మా సమాజ్వాదీ పార్టీ నాయకులు మధు బొట్టా గారికి, అలానే మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాసం వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ మనపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు షేక్ ముస్తఫా, సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతామండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీని బలపరిచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో మన జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు ఈ మధ్యనే అంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మా పార్టీ ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ పీడీఏ అనే నినాదంతో ముందుకెళ్తుందండి. పి అంటే పిచ్చడ అంటే వెనకబడిన వర్గాలు, డి అంటే దళిత్ అంటే ఎస్సీ ఎస్టీలు, ఏ అంటే అల్పసంఖ్యాకులు ఆదివాసీలు అంటే ముస్లిం ఇలాంటి క్రిస్టియన్ లాంటి అల్పసంఖ్యాక వర్గాల కోసం, మరలా ఆదివాసీలు, వీళ్ళందరి కోసం పనిచేయడానికి పీడీఏ నినాదంతో మా పార్టీ ముందుకెళ్తుంది. ఎందుకు ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 4 వర్గాలు దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అభివృద్ధికి నోచుకోకుండా చాలా వెనకబడి ఉన్నాయని, ఈ సందర్భంగా రిజర్వేషన్లు ఇచ్చినా సరే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 27% రిజర్వేషన్లు మనకి రాజ్యాంగం ద్వారా కల్పించారు. అయినప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ మిగతా రాజకీయ పక్షాలు ఏవైనా సరే ఆ 27% రిజర్వేషన్లు కూడా ఈ బీసీలకు ఇవ్వకుండా చాలా వరకు మిగతా అగ్రవర్ణాలకు వాళ్ళకి ఇచ్చుకోవడం జరుగుతుంది. దీని గురించి మేము ఎంత పోరాడినా ఆయా రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి మా బీసీ ఎస్టీ ఈ కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళు చేసింది శూన్యం. కాబట్టి ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వలన ఎస్సీ ఎస్టీ సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి అఖిలేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు సమాజ్వాదీ పార్టీని ఏపీకి తీసుకొచ్చి సమర్థవంతంగా నడిపిస్తున్న జాతీయ నాయకులైన శ్రీ మధు బొట్టా గారికి, అలాగే మన సమాజ్వాదీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పాసం వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమాజ్వాదీ పార్టీ కార్యదర్శి పిన్నబోయిన శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ముందుగా సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ మంగళగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా బీసీ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇక్కడ బీసీ అభ్యర్థుల్ని ప్రధానంగా పోటీలో ఉంటారు. ఈ బీసీ అభ్యర్థులు అనేవాళ్ళు సమాజ్వాదీ పార్టీ కూడా మంచి బీసీ అభ్యర్థుల్ని బలమైన వాళ్ళని నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇక్కడ దీని గురించి మనం త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. మరి చాలామంది ఉత్సాహవంతులైన వాళ్ళు, మరి గట్టిగా బలవంతులైన వాళ్ళు కూడా సమాజ్వాదీ పార్టీలో పోటీ చేయాలని ముందుకు వస్తున్నారు.
మరి ఇప్పటికీ ఎంతోమంది పేర్లు ఇవ్వడం జరిగింది మాకు, మేము పోటీ చేస్తామని ఇక్కడ. మరి వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలనేది అధిష్టానం ఆలోచిస్తుంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. ఏదైనా సరే సమాజ్వాదీ పార్టీ మన మంగళగిరి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని బలమైన అభ్యర్థి నిలబెట్టాలన్న ఆలోచనలో కనబడుతుంది. త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పత్రికా ముఖ్యంగా అందరికీ నమస్తే చెబుతూ సమాజ్వాదీ పార్టీ తరఫున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.